ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Everything under control. We'll call you back. Please lead the way. I will let you know. Please. In 24 hours, we will catch a gangster. I cannot tell you anything more. మీరు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఏదో తెలుగు ఛానల్ అన్నారు కదా? అవును సార్, పీటీవీ. కార్ లో వెళ్తూ ఇంటర్వ్యూ తీసుకుంటే ఓకేనా? ప్రొసీడ్ విత్ ద చెక్. ఏసీపీ సార్ కొంచెం ఇటు జరగండి. రోలింగ్ సార్. సార్ మీరు 24 గంటల్లో గ్యాంగ్స్టర్ ని పట్టుకుంటా ఉన్నారు కదా, ఎవరు సార్ అతను? ఇలాంటి విషయాలు మాకంటా ముందు మీకు ఎలా తెలిసిపోతాయో నాకు అర్థం కావట్లేదు. ఎనీవేస్, కన్ఫర్మ్ అయ్యాక నేనే మీకు చెప్తాను. కిట్టుబాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్? కిట్టు బాయ్ని టార్గెట్ చేస్తున్నాను మీకు ఇలా. ఏయ్, ఎవరు మీరు? డ్రైవర్ గాడి రోకో. కిట్టుబాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్? प्रकाश, आईबी ऑफिस में इंटेलिजेंस ब्यूरो से जानकी अभी मैं अभी पहुंचा हूँ. ఆఫీసర్స్, తన యాక్టివిటీస్ కడ్డు వచ్చాడని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ని, తనకి కాంపిటేటర్స్ గా ఎదుగుతున్నటువంటి నడియావాల ప్రదర్శన చంపి ఢిల్లీ మీద పట్టు సాధించాడు కిట్టుబాయ్. వెల్కమ్ డాడ్. మై సాన్, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మీ పని మీరు చేయండి, ఫలితం గురించి ఆలోచించకండి. ఎవడెవడికి ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా. మొదటిసారి జైలుకి వెళ్ళినప్పుడు భగవద్గీత ఇచ్చారు, మొత్తం చదివేశా. ఏ పనిలోనైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. నేను రచ్చ గెలిచాను. ఇప్పుడు ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అంటే ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనకెలాగో దేశం మీద భక్తి లేదు, దేవుడి మీదైనా ఉండాలిగా. క్యాబే కథం కదన సాలకు జస్ట్ ఫినిష్. సో గాయ్స్, మన దందాలో పెట్టుబడే భయం. భయపెట్టలేని వాడు భాయ్ అవలేడు. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, चाहिए तुम्हारा धंधा, ఢిల్లీ हमारा है, దాన్ని మాకు వదిలే. నీ నేటివ్ ప్లేస్ హైదరాబాద్ కదా, ఢిల్లీలో నీకి ఏంట్రా పని? हाँ भाई, बोल दिया साले को, मैं बाद में फोन करता हूँ. నువ్వు డాడ్, వీడిని ఇక్కడ లేపేసి బాడీ ఢిల్లీ పంపిస్తాను. నో 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 నో. టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి గన్స్ తో క్షణాలు చంపేస్తున్నాం. అందువల్ల చావంటే భయం లేదు, బ్రతుకంటే విలువ లేదు. ఏం తాకుతున్నావు నాన్న, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ దందాలో పుట్టినూరు కాదురా నేటివ్ ప్లేస్, ప్రూవ్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్. ఆ లెక్కన హాంకాంగ్, బ్యాంకాక్, ముంబై, ఢిల్లీ మొత్తం నా నేటివ్ ప్లేస్లే. ఇంకెవరికైనా నా నేటివ్ ప్లేస్ గురించి డౌట్ ఉంటే చెప్పండి, క్లియర్ చేస్తాను. మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళు పని చూసుకోవచ్చు. వీటిని ముక్కలు ముక్కలుగా నరికి చేపలు కేసేయంట్రా. హలో. ఏ కిట్టు, నా బ్రదర్ సేఫ్ గా ఇండియా రావాలి, లేకపోతే ఏం జరుగుతుందో చూసే ఉంటాం. ఇంకా క్లియర్ గా కావాలంటే మన ఏసీపీ శ్రీనివాస్ సాబ్ చెప్తాడు. కిట్టు, నువ్వు నీ మనుషులు 24 hours లో ఢిల్లీకి వచ్చి నాకు సరెండర్ అవ్వాలి. లేకపోతే మాత్రం డాడ్, వాడు మనకి 24 hours టైం ఇచ్చాడు. ఢిల్లీ వెళ్ళటానికి నాకు 4 hours చాలు. ఐ విల్ హ్యాండిల్ ఇట్.
ఇక నుంచి ఢిల్లీ ఒకటే కాదు, ఎంటైర్ నార్త్ ఇండియా మీద గ్రిప్ కోసం ట్రై చేస్తాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టుబాయిని పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు. మిస్టర్ మాన్ సింగ్. ఎస్ సార్. आप बिहार देख लीजिए. जी सर. इंस्पेक्टर हर्षवर्धन टीम. यस सर. आप यूपी. कृष्णकांत टीम. यस सर. असम. दिल्ली मैं देखता हूँ. मिस्टर राम गुप्ता and his team will assist me. Yes sir. So officers, except Delhi team, everybody can leave now. But remember one thing. हमें किट्टू भाई को जिंदा पकड़ना चाहिए. వాడి దగ్గర చాలా మంది ప్రముఖుల జాతకాలు ఉన్నాయి. సో వాడిని మనం ప్రాణాలతో పట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్ గైస్. థాంక్యూ సర్. చాందిని చౌక్ లో కేసు అనే వాడితోటి కిట్టుబాయికి లింక్ ఉందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడికి నిజంగానే లింక్ ఉందా లేక కిట్టుబాయి పేరు చెప్పి బిల్డర్స్ ని కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తున్నాడని తెలియాలి. రేపు వాడు ఒక సెటిల్మెంట్ చేయబోతున్నాడు. మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి. మిస్టర్ గుప్తా సార్, యు లీడ్ ద టీమ్. మీ టీంలో రిషిని కూడా చేర్చుకోండి. అన్నట్టు రిషి ఎక్కడ? కొత్తగా రిక్రూట్ అయిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా. వాడు నాకు ఇంతప్పటి నుంచి తెలుసు. వాడి గట్స్, వాడి స్పీడ్, ట్రైనింగ్ లో అందరూ వాడిని మిర్రపకాయ అని పిలిచావు. వాట్స్ రాంగ్ విత్ యు మిస్టర్ గుప్తా? మీరు మీ భ్రమలో. వాట్ యు మీన్? మరేంటి సార్, వాడు పేరుకి ఆఫీసర్ గాని పెద్ద ఆవారగాడు. 24 గంటలు అమ్మాయిలు గోలే. మీరు ఏ ఇంట్రడక్షన్ ఊహించుకున్నా నాకు తెలియదు కానీ నా ఊహ కరెక్ట్ అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడ? కామాంధుడు. ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. నన్ను చూసి మీరు నేర్చుకోండి. డామినేట్ చేద్దామనా? సీనియర్ పలకరించే పద్ధతి ఇదేనా? రాగానే గుడ్ మార్నింగ్ సార్, వాట్ ఇస్ ద వర్క్ సార్ అని అడగవా? ఏంట్రా తొక్కలో సీనియర్? ఈడు సీనియర్ ఎలా ఏడో తెలుసా? రై ఫ్లాష్ బ్యాక్ వద్దు, మ్యాటర్ వద్దాం. సరే ఏడు. రేపు చాందినీ చౌక్ లో డీల్ జరగబోతున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. కేశూబాయ్ అనే గ్యాంగ్స్టర్ ఏదో మతలబు చేస్తున్నాడని తెలిసింది. నువ్వు పానీపూరి బండి పెట్టుకుని ఆ గడప లో ఉండు, నేను రేబాన్ క్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్ లో వస్తా. ఒరే గుప్తా, ఇద్దరు పక్క పక్క నిలబడదాం రా. ఎవరికి పానీపూరి సూట్ అవుద్దో, ఎవరికి రేబాన్ సూట్ అవుద్దో మీరే తేల్చండి రా. రే, ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను. నువ్వు పానీపూరి బండి పెట్టుకుని వస్తున్నావు. దట్స్ ఇట్, దట్స్ ఇట్. కైసా హై? మీరేంటి గెటప్ ఏంటి? మొత్తం సెటప్ ఏమందైనప్పుడు గెటప్ దే ఉందిరా. ఆయన సీనియర్ కదా, ఇవన్నీ తప్పవు. బచ్చి జాయితో పైసా లేకే ఆవ్. కిట్టుబాయ్ కుక్కుబాయే. అయినా టైంకి రాలేదు చూసావా? టైమింగ్ నోడు ఏ టైంకి వచ్చినా బాగానే ఉంటుంది సార్. అమ్మా నాకు ఇక్కడ కూడా ఫిగర్ తో వచ్చాడు. అది సార్ టైమింగ్ అంటే. ఏంట్రా ఆడి టైమే? ఈసారి మనం గన్ను పట్టినప్పుడు చూడడం మన టైమే. గన్నుంటే సరిపోదురా, పోలీస్ అన్నాక గట్స్ కూడా ఉండాలి. అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి 1000 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మాట పెద్ద అని చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా. ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కాస్త అలర్ట్ గా ఉండు. స్ట్రాంగ్ ఎమోషన్ లేనిదే ఫైట్ చేయలేండి రా. అలర్ట్ గా ఉండాలంటే కష్టమే మరి. ఈ మాత్రం ఎమోషన్ ఉంటే చాలరా నాకు.
అనవసరంగా చంపేశాడు. ఎంత చెప్పినా వినలేదు. అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ దిగిపోదాం అన్నట్టుగా ఉంటాడు సార్. నువ్వు చెకింగ్ చేయాలి కదరా? ఎస్ సార్. మరి మసాజ్ చేస్తావేంటి? ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద ఉండదు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ గార్జియస్, లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎలా పుట్టేశావే? ఎలా? నా కోసమేనా? ఏంట్రా ఈ అమ్మాయిని కూడా జాయిన్ అయ్యి 1 వీక్ కూడా అవ్వలేదు అప్పుడే. రిషి సార్, చీఫ్ ఇస్ కాలింగ్ యూ. డాల్ కాల్ మీ రిషి. సారేంటి కొత్తగా? నానా కష్టాలు పడేదేమో మేము, ప్రమోషన్ ఏమో వాడికి. కష్టాలు పడితే ప్రమోషన్ రావురా, కష్టపడితే వస్తాయి. మాకు తెలుసులే. తెలిస్తే ఎందుకు ఎడుతావు నువ్వు? ఏంటి ఈ మధ్య క్రిమినల్స్ వెంట పడ్డం మానేసి అమ్మాయిలు వెంట పడుతున్నావంట, నిజమేనా? ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోమే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు నిన్ను లేపేస్తే. స్టాప్ దట్ నాన్సెన్స్. నీ సీనియర్ ఇలాగైనా బిహేవ్ చేసేది? నన్నే ఉంది సార్, మనం మిమ్మల్ని కాల్ చేస్తున్నాడు. మిమ్మల్నే. గుప్తా ఓయ్ ఓయ్ గుప్తా. సార్ గుప్తా, నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. సార్, వీడికంటే నేను సీనియర్ని, వీడిని వదిలేసి నన్ను. సీనియర్ కాబట్టి ముందు నువ్వు వెళ్ళు, నీ తర్వాత వాడు వస్తాడు. అయితే ఓకే సార్. అనాథగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ చేస్తే నన్నే లేపేస్తానంటావరా? మరి లేపాక పెళ్ళై పిల్లలు ఉన్న ఆఫీసులందరికీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర డ్యూటీలా? ఏమి అనుభవించని అలాంటి వర్జిన్ బ్రహ్మచారులకి చేజ్లు, ఎన్కౌంటర్లు, ఫైట్లా? వామ్మో వామ్మో, బుల్లెట్ దిగిపోతే కన్నకైనా పోతే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ సార్? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ అడుగుతున్నాను నేను. అంటే ఏంట్రా ఇప్పుడు నీకు వయసు గుర్తొచ్చిందా? వచ్చిన వయసు కాస్తనే పొన్నాను ఆల్రెడీ. ఇప్పుడు బూత్ లేదులే మళ్ళీ. అంటే నేను నీకేం చేయలేదా? ఏం చేసావు? నా ఇడు కుర్రోళ్ళందరూ బైకుల మీద జుయ్యో జుయ్యో అని వెళ్తుంటే నువ్వు నా చేతిలో ఏ పెట్టావు? ఏం చేస్తున్నాను? తాట తీస్తా చేయమచ్చంగా. కుర్రోళ్ళంతా మేనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే లాంటి సినిమాలు చూస్తుంటే నువ్వు నాకేం చూపించావు? అవన్నీ కష్టాలనుకుంటే ఎలారా? స్వీట్ మెమరీస్. అవునవును, ఆటోగ్రాఫ్ నాది, స్వీట్ మెమరీస్ అని నీ. నా టీనేజ్ లైఫ్ అంతా నీ క్యారేజ్ మోటే సరిపోయింది నాకు. డ్యూటీ మీద శ్రద్ధలేని నీలాంటి వాళ్ళు నాకు అనవసరం. యు ఆర్ సస్పెండెడ్. సస్పెండ్ ఏంటి? జస్ట్ గెట్ అవుట్. హ్యాట్స్ ఆఫ్ సార్, కొంచెం లేట్ అయినా సూపర్ డెసిషన్ తీసుకున్నారు. హలో సార్. ఎలా ఉన్నావు కుమార్? బాగున్నాను సార్. నువ్వు నాకు ఫేవర్ చేయాలి. భలేవారు సార్. ఈ జాబు, ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష. చెప్పండి సార్ ఏం చేయాలో. మన రిషిగాడా? వన్ థింగ్ కుమార్, ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి. అలాగే సార్, ట్రస్ట్ మీ. ఏంట్రా మళ్ళీ లేటుగా వచ్చావా? సర్లే, సస్పెండ్ అయిన వాళ్ళు కూడా టైంకి వచ్చేస్తారేంటి? అసలు రావడం గొప్ప. అసలు ఏంట్రా నీ బాధ? కాకి లైఫ్ కాకుండా కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు, అంతేగా? ఓ కలర్ ఫుల్ లైఫ్ అవసరం లేదు, లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా. చేస్తున్న జాబ్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి. ఓ పని చేద్దామా? ఏడో చెప్పు. కాలేజీలో లెక్చరర్ జాయిన్ అవుతావా? కాలేజా? సూపర్. ఉమెన్స్ కాలేజా? కాదు, కో ఎడ్యుకేషన్. పోన్లే, సగం సూపర్ కాలేజ్, సగం అబ్బాయిలు. అప్పుడే సంబరపడకరా, నేను నిజంగా సస్పెండ్ చేయలేదు. మరే కాలేజీకి ఆన్ డ్యూటీలో వెళ్తాను. ఆన్ డ్యూటీయా? పెట్టగా ఫిట్టింగ్ ఎందుకు? అక్కడ ఏం చేయాలి? ముందు కొన్ని రోజులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకో, ద బెస్ట్ లెక్చరర్ అనిపించుకోవాలి. అందరూ నేను నమ్మాలి, ఇష్టపడాలి. ఆ తర్వాత మన మిషన్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో. ఓ కంగారు పడిపోకో, ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా. ఈలోగా నేను నా కాలేజు, ఫీలింగ్స్, ఎమోషన్స్, రొమాన్స్, ఇప్పుడు నా ఆటోగ్రాఫ్, నా మెమరీస్. నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకున్నావు. ప్రాణాలు కాపాడుకోవడం ఏంట్రా? నిజంగా సస్పెండ్ చేసుంటే నేను చంపేద్దాం అనుకున్నా. హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్ కుమార్ ఉన్నాడు రా. నీలిమా 22 F F. అయ్యో,
నారికేళ ఆపరా అలా విడిగుడ్లే చూస్తామంటే రా చెయ్యి ఓ మై గాడ్ థ్యాంక్స్ అ లాట్ ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను. కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్? అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థ్యాంక్స్ అగైన్. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్. ప్లీజ్. యా. అమ్మయ్యా మెట్టులు లేవు. అప్పర్ బెర్త్ హాయిగా మాట్లాడేసుకోవచ్చు. ఇదివరే చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను. చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావే. హ్యాండ్ నేను ఇవ్వలేదు కదండి. అదే నేను అడుగుతున్నాను, నాకెందుకు ఇవ్వలేదు? అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? అమ్మాయి కదండి, అందుకే ఇచ్చాను. చారు కేశా ఎలాగో అలా వచ్చావు కదా, గొడవ ఎందుకు? అయినా మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు. అసలు నిన్ను ఎత్తుకోవడం నాకు లేట్ అయింది. ఇది కచేరీ అనుకున్నావా క్యాబిన్ అనుకున్నావా? ఒక్కడ ఊకుండా వచ్చావు. నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్. వినబడుతుందా? ట్రైన్ లో ఉన్నాను. I was just going to call. అయ్యబాబోయ్, ఇదేంటి అలా చూస్తున్నాడు? అలా కాదు. సూపులతో రేపులేడు. Listen to what I have to say, no? ఏంట్రా? మహి చెప్తా మర్చిపోయాను. ఒక్కసారిగా ట్రైన్ వెళ్ళిపోయింది, నా గుండె ఆగిపోయింది. కానీ ఇంట్లోగా 1 second. మీ పేరు? రిషి. రిషి 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 అని అలా నా చేపట్టుకుని ఇలా నన్ను లాగేశారు. మనం థ్యాంక్స్ చెప్పాలి కదమ్మా. చెప్తావు మరి? చెప్పు. మహి మాట్లాడండి. మాట్లాడేస్తాను. మహి అంటే మహేశ్వరి అండి, మీ ఫ్రెండా? నో, మహేష్ నా బాయ్ ఫ్రెండ్. హలో. నా ఫియాన్సీకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. వెల్కమ్ వెల్కమ్. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అని చెప్పాను కదండి, ఎన్నిసార్లు చెప్తారు? అలా చిరాకు పడతారేంటండి? జర్నీలో ఉన్నామండి, 1,00,000 చిరాకులు ఉన్నాయి ఇక్కడ. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. పిల్లలు, మనం సాధన మొదలెడదామా? మీకు మీరే మాకు మేమే. ఏంట్రా ఆ పాట ఏంటి? సిచ్యువేషన్ సాంగా? క్లాసికల్. ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్. వీఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్, యు నో. మీకు మీరే. ఏదో ఒక కాక్ గొంతు తీసుకొని క్లాసికల్ అంటావా? హైదరాబాద్ వెళ్లేదాకా గొంతు ఎత్తావో బీ పగిలిపోద్ది, గోబు గులాబ్ జామ్ అయిపోద్ది. నువ్వేంటి పళ్ళు పనిసుకుని ఎక్కలేదురావు? పైకి పడక. బాబు మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి, నాకేమో మోకాలు నొప్పులు, పై బెర్త్ ఎక్కలేదు. 4 సార్లు ఎక్కి దిగు, సెట్ అయిపోద్ది. ఇల్లు సూపర్ కట్టేవరా. ఏంటి ప్రిన్సిపల్ కూడా సైడ్ ఇన్కమ్ ఉంటాయంట్రా? చిచే అలాంటిదేం లేదు. బ్యాంక్ లోన్ రా, నెల నెల వాచిపోతుంది. ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి, అది రూలు. తమ్ముడు మా స్పీడే ఉన్నాడు. ఆ స్పీడే నన్ను ఇలా నిలబెట్టింది అక్కాయ్. సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇదేరా నువ్వు ఉండబోయే పెంట్ హౌస్. బాగుందా? ఎందుకు బాగోదురా, అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళం. ఇదంతా బోనస్ కింద లెక్క. సరే నీకు ఏ సబ్జెక్ట్ లో కమాండ్ ఉంది, అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని? ఊరుకో, మనకి గ్రిప్ లో కమాండ్లు ఏంటి? నా మాట సంగతి నీకు తెలీదా? బాగా కష్టపడితే జస్ట్ పాస్. నువ్వేదో ఒక లాంగ్వేజ్ సెర్చ్ చేయరా. పోనీ ఇంగ్లీష్ చెప్పిన ఇంగ్లీష్. పోయమ్స్, పోయట్రీ, రొమాన్స్. బొంద పోయిమ్స్ పోయిటరీ రెండూ ఒకటే. ఇక్కడే అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో. కొన్ని సర్లే వదిలే. హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది, నీకు హిందీ వచ్చా? ఉప్పెన ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా. ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో నాటుకుపోయాం. దేవుడా, ఆ పెద్దాని పని అయితే తొందరగా పూర్తయితే బాగుండు. వీడిని భరించడం చాలా కష్టంగా. దేవుడు అంటే గుర్తొచ్చింది, ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా? కలర్ఫుల్ టెంపుల్ ఏంట్రా? అంటే ఎక్కువ అమ్మాయిలు వచ్చే బాగా కలరింగ్ ఉన్న టెంపుల్. ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి? గాడ్, యు ఆర్ ఫెంటాస్టిక్, ఐఎమ్ రొమాంటిక్. ఎంతసేపు అదో ఉంటావే, చెయ్యిటువు. అమ్మాయి మీద పడితే బరువుగా ఉండాలి గాని హాయిగా ఉందేంటి? పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి. నాన్నగారు బాగున్నారా వినమ్రా? బాగున్నారండి. వినమ్రా ఏంటో కాస్త ఈ దీపం తీసుకెళ్ళి ఆ నందీశ్వరుడి దగ్గర పెట్టమ్మా.
హలో దేవుడు అక్కడ కదా దేవత అక్కడ తప్పకా ఏ ఏమండే దర్శనం బాగా జరిగిందా? కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టొచ్చు కదండి. ఆగంటే మీ పేరు రాదా కాదా? సీత, గీత, జ్యోతి, శాలిని, హేమల్. ఏమండి మీరేదో అంకుతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నాకు అర్థమైంది. అర్థమైందా? మరి ఏదో వంగుతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటావు? నేను చెప్పనా? ఇందాక ఫస్ట్ టైం నేను చూసాను చూడు, అప్పుడే ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం ఇప్పుడు నీకెవడైనా అతడు అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో. అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి? హలో, ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గానీ అమ్మాయికి నంబర్ ఇస్తే తప్పేంటండి? ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు ఎట్లేదు అనుకోండి, నేను తెగ ఫీల్ అయిపోతాను. అదే నా నంబర్ మీ దగ్గర ఉందనుకోండి, అయినా నేను చేయను. ఇవాళ చేయకపోవచ్చు, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. అసలు ఏంటిదంతా? పాజిటివ్ థింకింగ్ అండి. అందుకే రాసుకోండి 888-555. నేను వినలేదు. నేను చెప్పలేదు 6666. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో. రెండోసారి కనిపిస్తే 3 ముళ్ళు వేసేస్తాను. He's spicy, he's crazy. నేను వచ్చేసా. ఆ డ్రెస్ ఏంట్రా? టక్కు కోసం. టక్కేంటి? లుక్కు కోసం. అలే రే అలే. Oh, Shakespeare, you're shaking, man. రే అలే, ఎక్కడ చచ్చావురా? Shit. Principal shouting. We'll meet later. Mr. Principal, you don't take respect. I don't mind, but give respect. Ali, what is this? Is that my surname? కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్, ఆయన టైం టేబుల్ ఏది? హలో. Did you check your drawer? Not this drawer. I mean your table drawer. See, it's there. You don't look your surrounding. You don't look your table. You showed at me like a panic. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఆలీ అని మన కాలేజ్ అటెండర్. Hey, I told you a million times. I'll patch you. నైస్ మీటింగ్ ఆల్ పచినో. You want to go classroom or staff room? Staff room. Staff room? Yeah. Follow me. Can I? Please. Principal is very nasty man. నిన్న సాయంత్రం కాల్ చేయమంటే చేయలేదేమమ్మా? వై డోంట్ యు కాల్ అమ్మా? వాట్ అబౌట్ యు అమ్మా? చేయొచ్చు కదమ్మా. Excuse me, ladies and gentlemen. Meet Mr. Rishi. కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. కొత్త అంటున్నారు, ఫ్రెషా? కొత్త అంటే మామూలు కొత్త కాదండి, ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవ్వలేదు, అంత కొత్త. Are you sure? Promise. అబ్బా చంపేశారు. ఐఎమ్ రమ్య మేడం, బాట్ని. She sounds like Matney, but she's botany. హలో మేడం, యు ఆర్ బ్యూటిఫుల్. అబ్బా థ్యాంక్ యూ. ఇక నేను క్లాస్కి వెళ్ళి వస్తానండి. వాట్ అమ్మా, వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా? అంబ సుబ్రహ్మణ్యం గారని తెలుగు లెక్చరర్. ఓహో, నమస్తే అండి. చూడమ్మా, థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యు థింక్ అమ్మా. ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది, ప్లీజ్. తెలుగే సరిగ్గా వినరు, ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా? తెలుగు వచ్చి కాబట్టి వినరు, హిందీ రాదు కాబట్టి వింటారు. మేరే ఛాత్ర మేరా ఇంతజార్ కర్ రహే హోంగే.